నమస్తే అండి. జై శ్రీరామ్ అందరికీ. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. రాజమండ్రికి దగ్గరగా ఉన్న రాయుడుపాకాల విలేజ్‌లో చాగలనాడు అని వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది. ఈ గుడి కట్టించిన ఆయన శిలా విగ్రహం అండి. ఈయన పేరు బుద్దాల సూర్యనారాయణ గారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడితో పాటు హనుమంతుడి గుడి, ఇంకా సాయిబాబా గుడి కూడా ఉందండి. ఇది గుడి లోపలికెళ్ళే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్‌లో స్టార్టింగ్ చూడంగానే హనుమంతుడు కనిపిస్తాడండి. అటు పక్కన సాయిబాబా గుడి అండి. లోపలికి ఇలాగ వెళ్ళొచ్చు. వెనకాల నుంచి కూడా ఇంకో దారి ఉందండి. పక్కన సందులోంచి వెళ్ళి వెనకాల వెళ్ళాలి. అక్కడ అన్నదానం కూడా చేస్తారండి. పొద్దున్నప్పుడైతే ఖాళీగా ఉంటుంది గుడి. మధ్యాహ్నం అయితే రష్గా ఉంటుంది. భోజనాలు అన్నదానాలు పెడుతూ ఉంటారు. హనుమంతుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. కిందేమో చిన్న హనుమంతుడు అండి. పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇటు పక్కన ఎడం పక్కన సాయిబాబా గుడి అండి. ఆ సాయిబాబా గుడి నుంచి లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. గుడిని చాగలనాడు తిరుమల అని కూడా పిలుస్తారండి. సాయిబాబా గుడి వెనకాల బొమ్మలు అవి ఉన్నాయి. పెయింటింగ్ దత్తాత్రేయుడు అండి. ఇలా లోపలికి రావాలండి. ఇలా లోపలికి వచ్చిన తర్వాత సాయిబాబా గుడి ఉంటుందండి. సాయిరామ్. పాలరాయి విగ్రహం అండి సాయిబాబాది. కింద గణపతి దత్తాత్రేయుడు కూడా ఉన్నారండి. ఇది ఎద్దునే అండి. ఇలాగ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది వచ్చే దారి. ఇలా బాగా స్ట్రైట్‌గా వెళ్ళిపోతే అన్నదానం చేసే ప్లేస్ వస్తుందండి. కనపడుతుంది కదా అదే అండి. గుడి అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. నేను పొద్దున్నే వచ్చాను కాబట్టి చాలా ప్రశాంతంగా ఉందండి. పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా పెద్దగా ఉంది గుడి అయితే. బయట అన్నదానం చేసే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. గజస్తంభం. ఇక్కడ కూడా పెయింటింగ్స్ వేశారండి శ్రీకృష్ణుడిది. ప్రదక్షిణ చేద్దామండి. ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుని చూద్దామండి. ఇటు పక్క నుంచి కూడా ఒక చిన్న గేట్ ఉందండి. పల్లకి ఉంది ఇక్కడ. ఇది వెంకటేశ్వర స్వామి గుడి వెనక వైపు అండి. ఈ గుడి లోపలండి. పైన రాశి ఫలాలు అవి ఉంటాయండి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు అండి. వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అజేయుడు విజయుడు అండి. పక్కనే గోదాదేవి అమ్మవారు అండి. పక్కన గరుత్మంతుడు స్ట్రైట్‌గా. ఇది వచ్చిన రూట్ అండి. ఉయ్యాల ఉంది. గోదాదేవి అమ్మవారు అండి. ఇది గుడి పైన
రాసులు అవి ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయండి, చూడటానికి అందంగా ఉంది. మధ్యలో కలువ పువ్వు ఉంది. అన్ని రాసులు ఉన్నాయండి. సింహరాశి, వృషభం, మేషం, మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడండి, గరుత్మంతుడు అండి. ఈ గుడి వెనకాల పక్క నుంచి వ్యూ అండి. ఈ గుడిలో 7 వారాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. వాడపల్లిలో ఎలాగైతే 7 శనివారాలు చేస్తారో ఇక్కడ కూడా అలాగే చాలామంది వచ్చి 7 శనివారాలు చేసుకుంటూ ఉంటారండి. ఇది మొత్తం వెనకాల పక్క అండి. ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుందండి. మధ్యాహ్నాలు ఇప్పుడైతే అంత ఖాళీ ఉండదండి, పొద్దున్న చాలా ఖాళీగా. మీకు నేను ఈ గుడిని చూపించిన విధానం నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.